Exactly 300 years after the death of the great scientist Galileo, Stephen William Hawking was born in Oxford, England on 8 January 1942. గొప్ప శాస్త్రవేత్త గెలీలియో మరణించిన 300 సంవత్సరాల తరువాత స్టీఫెన్ విలియం హాకింగ్ 1942 జనవరి 8న ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో జన్మించాడు. Little did his parents know that Stephen would be hailed as one of the greatest scientists of this century. స్టీఫెన్ ఈ శతాబ్దంలోని గొప్ప శాస్త్రవేత్తలలో ఒకటిగా పేరొందుతాడని అతని తల్లిదండ్రులు ఏమాత్రం ఊహించలేదు. After schooling, Stephen joined University College, Oxford and studied physics. పాఠశాల చదువు ముగిసిన తర్వాత స్టీఫెన్ యూనివర్సిటీ కాలేజ్ ఆక్స్ఫర్డ్లో చేరి భౌతిక శాస్త్రాన్ని అభ్యసించారు. After obtaining a first-class degree in natural sciences, he went to Cambridge to do research. Natural sciences-లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ పొందిన తర్వాత పరిశోధన చేయడానికి ఆయన కేంబ్రిడ్జ్కి వెళ్ళారు. Since 1979, he has held the post of Professor of Mathematics, the one held by Isaac Newton in 1663. 1979 నుండి అతను గణిత శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేశారు. ఇదే పదవిని 1663లో ఐజాక్ న్యూటన్ చేపట్టారు. At the age of 17, Stephen started noticing that he was becoming increasingly clumsy and even fell down a couple of times for no reason. 17వ ఏట స్టీఫెన్ తన శరీరం చాలా నిస్సత్తుగా అయిపోతుండడం గమనించడం ప్రారంభించాడు. ఏ కారణం లేకుండా కొన్నిసార్లు కింద పడిపోయాడు. Shortly after his 21st birthday, he was taken to hospital and made to undergo a number of tests. 21వ పుట్టినరోజు తర్వాత అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లి అనేక పరీక్షలు చేయించారు. He was shocked when he realized he had an incurable disease, a type of sclerosis which weakened his muscles. తనకు నయం చేయలేని వ్యాధి ఉందని తెలుసుకున్నప్పుడు ఆయన దిగ్భ్రాంతి చెందారు. ఇది స్క్లెరోసిస్ అనే వ్యాధి. దీనివల్ల ఆయన కండరాలు బలహీనమయ్యాయి. The physicians predicted an early death for him. వైద్యులు అతను త్వరలోనే మరణిస్తాడని భావించారు. He went back to Cambridge and carried on his research. ఆయన తిరిగి కేంబ్రిడ్జ్కి వెళ్ళి తన పరిశోధన కొనసాగించారు. He was not able to make much progress. ఆయన పెద్దగా పురోగతి సాధించలేకపోయాడు. He thought that he might not live for long and that his PhD would never be completed. తాను ఎక్కువ కాలం బ్రతకబోనని, తన PhD పూర్తవదని భావించాడు. However, he finished it. కానీ చివరకు దాన్ని పూర్తి చేశారు. As his scientific reputation increased, his disability got worse. ఆయన శాస్త్రీయ ఖ్యాతి పెరిగిన కొద్దీ అతని అంగవైకల్యం మరింత తీవ్రతరమైంది. Even feeding himself and getting in and out of bed became difficult. ఆహారం తినడం, మంచంలో పడుకోవడం మరియు లేచే సామర్థ్యం కూడా కష్టంగా మారింది. In 1980, he had to rely upon nurses. 1980లో ఆయన నర్సుల సహాయంపై ఆధారపడ్డారు. In 1985, he underwent an operation in the windpipe. 1985లో ఆయన గొంతుకు సంబంధమైన శస్త్రచికిత్స చేయించుకున్నారు.
After this, he needed 24-hour nursing care. ఈ శస్త్రచికిత్స తర్వాత ఆయనకు 24 గంటల నర్సింగ్ సేవలు అవసరమయ్యాయి. Before the operation, his speech was not clear, but at least he could communicate. శస్త్రచికిత్సకు ముందు ఆయన మాట స్పష్టంగా ఉండేది కాదు, కానీ ఆయన కనీసం సంభాషించగలిగేవారు. But after the operation, he lost his ability to speak. కానీ శస్త్రచికిత్స తర్వాత ఆయన మాట్లాడే శక్తిని కోల్పోయారు. However, a computer program specially devised for him helped him communicate. అయితే ఆయన కొరకు ప్రత్యేకంగా రూపొందించిన కంప్యూటర్ ప్రోగ్రాం ఆయనకు సంభాషణ సాధనంగా మారింది. Using this program, a book has been written and dozens of scientific papers have been presented. ఈ ప్రోగ్రాం సహాయంతో ఒక పుస్తకం రాయబడింది మరియు అనేక శాస్త్రీయ పత్రాలు సమర్పించబడ్డాయి. Many scientific talks have also been given. అనేక శాస్త్రీయ ప్రసంగాలు కూడా ఇవ్వబడ్డాయి. He was awarded medals, prizes and 12 honorary degrees. ఆయనకు పతకాలు, బహుమతులు మరియు 12 గౌరవ డిగ్రీలు అందించబడ్డాయి. From the life of Stephen Hawking, it is understood that one need not lose hope. స్టీఫెన్ హాకింగ్ జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనం మన ఆశను కోల్పోవాల్సిన అవసరం లేదు. His life is an example that disability need not prevent one from reaching great heights. ఆయన జీవితం ఈ విషయాన్ని నిరూపిస్తుంది. వికలాంగులు కూడా ఆత్మస్థైర్యంతో ఉన్నత శిఖరాలు అధిరోహించగలరు. While Stephen William Hawking inspired the whole world with his uncrushable spirit and willpower, do you know who inspired him to reach such great heights? స్టీఫెన్ విలియం హాకింగ్ తన ఆత్మబలంతో మరియు సంకల్పంతో ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. కానీ ఆయన్ను ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా? He was none other than his mathematics teacher Dikran Tahta. ఆయన మరెవరూ కాదు, ఆయన గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు దిక్రాన్ తాహ్తా.